యూట్యూబ్. పిల్లలే అది క్లీన్ చేసుకుంటా ఉండాలి నెలకు ఒకసారి. లోపల మ్యాట్లు ఉంటాయి. తగ్గించేనా? అదే తగ్గించి అట్లా ఆ డోర్ ఆయనకి రాదు, లాగలేదు. పైన ఉంది. సెలవులు అయిపోయినాయి కదా ఇవాటి నుంచే స్కూల్గా. ఏ స్కూల్? రేపు నుంచే ఉంటాయి వాళ్ళు. బాగా వచ్చిందన్న, బాగా కనపడుతున్నాయి. కనిపిస్తాయి, తెల్లగా ఎక్కువ కనిపిస్తాయి. డ్యామ్ అని చెప్తాయి నల్లటి. నలభై 100 ఉన్నాయి, ఒకటున్నా ఇదే కనిపిస్తుంది, తెల్లదే కనిపిస్తుంది. చెప్పేగా గోరంటాకు పెట్టుకుంటే న్యాచురల్, తలకాయ కూడా మంచిది. లేకపోతే ఇది ఉంటుంది గుంటగల లాగానే ఉంటుంది, అది పెట్టుకుంటే న్యాచురల్గానే జుట్టు కూడా నల్లగా అవుతుంది కొన్ని రోజులకి. అది పెట్టుకుంటా ఉంటాయి. కాకపోతే అది కొంచెం దొరకటం కష్టం. మార్కెట్ వస్తూనే ఉంది. రైతులు చెప్తే తీసుకొస్తారు. కాదు, కూర వండుకునేది కాదు, అన్ని రకాల షాంపూ మందు ఎప్పుడులో పెట్టినా వనమూలిక కాదండి. అది మొక్క. ఆ అబ్బాయికి కూడా అంటున్నా, ఆ అబ్బాయికి కూడా కటింగ్ అనట. అదే గుంటగలరా గుంటగలరా ఇది చేస్తున్నా మొదలుపెట్టి చేయకుండా గుంటగలరాకు గాయాలకి అయితే మంచి పని చేస్తుంది. దొరుకుతా పెట్టుకుంటే ఇట్ల కన్నా మంచిది. ఈ సంవత్సరమే వచ్చింది ఇంతగానో చెప్పగా. అది ఆల్మండ్ ఆయిల్ రాసిన బజాజ్ మావిడ తెచ్చింది. రాత్రి అక్క ఉన్న చుట్టుంది తెల్లగా అయింది. అప్పుడు ఎట్టుండే నల్లగా చెప్పు నాన్న. కొన్ని కొన్ని పడవ కొంతమందికి చల్లనా కాను మీకు ఆఫ్ చేసిన కాబట్టి సరిపోయింది. అదే కొంతమందికి మంచిగానే పడుతుంది ఆల్మండ్ ఆయిల్. అది సి విటమిన్, సి కాదు ఈ విటమిన్ ఉంటుంది దాంట్లో. బాదం పప్పు అదే మామిడికి మంచిగా పడదు. అది తీసేది వాటికే పెట్టారు. ఏది పెట్టినా న్యాచురల్గా కొబ్బరి నూనె, కొబ్బరి ఆడించుకొని చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి చిప్పలు తీసుకొని దగ్గరుండి మిల్లాడియాలి. ఆడుతున్నారు కదా, అదే అంటున్నా మనం దగ్గర ఉండాలి. నేను యాడికి పోవట్లేదయ్యా. ఆ నూనె పెట్టుకుంటే ఇక నెంబర్ 1 కల్తీ లేని నూనె. నీకు జుట్టు అది పోద్ది ఇది పోద్ది అని ఉండదు ఇక. కానీ ఎవరు చేస్తారంటే ఎవరు చేయరు. ఉంది పాలంలో పాలం ఎందుకు అంతతో ఎందుకు మన దగ్గర కూడా పడుతూనే ఉన్నారు. కొడుకలు కావాలి అదే అన్న కొడుకలు పాల పాడుకొని చెప్తారు. రేటు మనం ఇచ్చి తీసుకోవాలంటే లేత కొడుకలు కుళ్ళిపోయి ఉంటాయి, అవన్నీ కలుపుతారు. కొబ్బరి అంటే కిరాణా కొట్ట కలిపితే ఎండిపోయిన కొడుకులు అమ్ముతారా కొబ్బరి కొడుకులు. అయ్యే పొద్దున్న ఒక పిల్లగాడికి తీసి చెల్లె పెట్టా, పట్టుకొని పోయిండు. మంచిగా లేవనుకో నీకు కూడా మిరకాయ చెల్లెలేక నిన్న స్కూల్ పట్టుకొని పోవాలి. స్టైల్గా మా స్కూల్లో స్టైల్ ఒప్పుకుంటారా? రూల్స్ మారిందాయో
ఏంటంట మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలన్నమాట పిల్లలు. అంతే చదవాలి. అదే కరెక్ట్. మరి టీచర్ పిల్లలు చదవడం కాదు, అన్యులను మార్చాలి టీచర్ని. నిన్న మొన్న టీవీలో పదే పదే చెప్తాడు. పదే పదే కాదన్నా, ఏం చేయాలంటే ఉన్న స్టాఫ్ని మంచిగా దానికి అకామిడేషన్ పెంచి దాని సిస్టమ్ మార్చి సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడికెక్కడ కట్టచెత్తం చేస్తే బాగుపడుతుంది స్కూల్. గవర్నమెంట్ స్కూల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. సీసీ కెమెరా పెట్టా సిస్టమ్స్ మార్చాలన్న. ఇది ఏం చేస్తారంటే ఇక్కడ ఆధార్ వేసుకొని దిగుతారు, ఏదో పని ఉందని. ఇక్కడ చదువు గోదావరి ఇవ్వదు. అట్లా కాదు, టైం టు టైం, పీరియడ్ టు పీరియడ్ ఉండడా లేడా 5 వారాలు. ఒక స్కూల్లో 20 మందేనంట పిల్లలు, అందులో 5 టీచర్లు అంట అని చెప్తాను. అవన్నీ వ్యవస్థ మొత్తం మార్చాలి. ప్రైవేట్ స్కూల్ కన్నా మాట వినపడద్దు అంటాడు రేవంత్ రెడ్డి. ఆగాయ బాబు, నీకు మంచిగా చూసుకొద్దా? అది ఎప్పుడో చేయాలి ఆ పనులు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తే ఎందుకు పోతారు ప్రైవేట్ స్కూల్? డబ్బులు ఎక్కువైపోతా. నేను నెలకు 60,000 కడుతున్నా సంవత్సరానికి. ఏంట్రా ఏమంటాను నేను చెప్పు. సంవత్సరానికి ఇద్దరికి ఏ క్లాసులో? ఎల్కేజీలు యూకేజీలు అయ్యాను. అరే ఏం చేస్తాం, చదివేయాలి మనం. ఏముంది, అదే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ అదే మనం. ఆడపరగాలని కాదు నాకు. హాస్టల్ పైన చదివాలి. అదే అదే టార్గెట్ మనం. ఏనా 5వ తరగతి దాకా చదివించి నవోదయ రాపిస్తాను. సీట్ వస్తాడు దెంగపోయిన దారిపోయి. ఇక ఇంటి మొహం నడవద్దని చెప్తా. ఎట్లా పెళ్ళయ్యా మన దగ్గరే ఉంటారు కదా. చదువులన్న పడి అటు కొట్టి. నవోదయ బాగుంది తెలుసా మరి. నవోదయ సీట్ వస్తే అదృష్టమే కదా. అసలు రూపాయి ఖర్చు ఉండదు మనకి. మంచి స్టడీ బాగా చెప్తారు, పిల్లగాళ్ళకి క్రమశిక్షణ ఉంటుంది. కాబట్టి పిల్లగాళ్ళలో టాలెంట్ ఉండాలి, సీట్ రావాలి. ఉంటుంది. నేను బాబాయ్ ఎటు పోయి వచ్చినావు? నేనా పొద్దున 2 ఎవరు పోయినాయి అనవసరంగా. అబ్బాయి సైడ్ కొట్టాలమ్మా, ఆదిత్యరామ్ స్టైల్గా ఉండాలి. సైడ్లో బ్యాగ్ తగ్గించా, ప్రయాణించుకున్నా. ఓకేనా? ఏదో చేయి మంచిది. అదే స్టైల్ అంటే అంతకుమించి ఎక్కువ రాదు దగ్గరకి. నువ్వు కదిలితే చెవు పోతాయని నేను ప్రైవేట్ స్కూల్ చుట్టలేదు కదా, ఆయన పెంచుతూ ఉన్నాను. ఇప్పుడే స్టైల్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ప్రతి తిరుగుతూ ఉంటే ఇంకా అదే స్టైల్ మెయింటైన్ చేస్తారు కదా, చదువు మెయింటైన్ చేయరు. అది ఉండాలి, ఇది ఉండాలి, గ్లామరస్. అలా తిరుగుతూ ఉండాలి అమ్మాయి. అట్లనా? వాళ్ళకు మనం తిరుగుతూ ఉండాలి. చేసిన చుట్టూ ఓ మాట అయితే పిల్లగాళ్ళు చదవగొట్టేది మా దగ్గరకు వస్తారు కదా, సగం వాళ్ళ తండ్రులే చదవబడతారు. మా వాడికి స్టైల్ కటింగ్ చేయి, అది ఇచ్చే 2 గీతలు పెట్టు. అవి చేయొద్దు అబ్బా. చదువుకునే పిల్లగాళ్ళు అసలు జుట్టు ఉండదు తెలుసా. నా చిన్నవి అక్కడ గుడ్డు గీకినట్టు గీకేదాడు. ఒకటే కత్తి 20 మంది గీకేది కత్తి పట్ట. డబ్బులు ఏమన్నా కానీ పోయేది. మళ్ళీ జీతాలు వచ్చినప్పుడు వచ్చేది. ఒక రైతుకి కూలికి పోతే వాడు ఎప్పటికో వారానికి 20 రోజులకి ఇస్తే అప్పుడు వచ్చినప్పుడు 10-12 ఇచ్చేది వాడికి. వాడు ఒక మళ్ళీ ఎట్లా ఒక రాయి పట్టుకొని వచ్చేది. పెద్ద ఆయన అంతేనా? వెనకటి కాలంలో ఒక రాయి దాన్ని పెట్టి రుద్ది 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 పైకి లేపాలా. ఏం టిఫిన్ వచ్చిన మూతి కట్టుకోరా? ఏం తిన్నాడు? పోయింది. అమ్మ మా పిల్లగాడికి శక్తి చదవద్దు. వాళ్ళ అన్నది అయిపోయింది, వాళ్ళ అన్నది మంచిగా ఇప్పుడు అటు ఇటు కదిలినా సెట్ అయిపోయింది.
అంతేనా ఇప్పుడు మాత్రం మంచిగా ఉండాలి కథ ఇదే క్వాలిటీ. ఇతను మంచిగా ఉన్నాడు, కథలకు ఉండాలి. తమ్ముడు కంటే మంచోడు ఇతను, కథలనే కదా. అన్నకన్నా తమ్ముడే మంచివాడు. అంతేనా, చూద్దాం ఎవరు మంచోడు. కథలకు ఉంటే వాళ్ళు మంచోడు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, మనకి అన్ని ప్రైజులు వస్తున్నాయి. ఓయ్ మంగళూరులకు కూడా ఏదో చెప్పిండ్రు, ఆంధ్రోళ్ళకి మంగళూరులకి కసి మీదే ఉన్నాడు చేస్తారులే. ఆంధ్రాలో సేమ్ పేరు, తెలంగాణలో మనకు ఎవరికి వస్తే మనం సంతోషమేగా. కాదు, ఆంధ్ర తెలంగాణ అందరు తెలుగులే కదా. అదిగా ఇప్పుడు ఆడు చేసినట్టు ఆటోమేటిక్ ఇది చేసినట్టే. తెలుగు వాళ్ళే. ఎందుకని నువ్వు ఆడ చేస్తావు, నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టిండు, ఆడ పెట్టలేదా? గురి పెట్టిండుగా, పెట్టిండు, అది స్టోరీ. అవును, ఇప్పుడు మనం పోవచ్చా? మనం ఎందుకు పోతాం? అదే మనం ఉండదు. ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రానే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వారికి. అంతేగాని పక్క రాష్ట్రాలు వస్తే అదే 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 నువ్వు మంచిగా పట్టాలా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా, వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉంది. అట్ట కాదు, ఆంధ్ర బస్సులు ఉంటాయి కదా మన దగ్గర, అవి ఎక్కచ్చు. అదే ఆంధ్ర బస్సులో ఎక్కొచ్చు. మనం అంటే మా ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండాలి. మన అది ఇంకోటి ఉందా? మన అట్లా. అంతేగాని ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి చేసుకొని ఆధార్ కార్డులో తెలంగాణ మార్పించుకుంటే తెలంగాణ అమ్మాయి తెలంగాణలో ఎక్కడైనా తిరగచ్చు, ఆంధ్రాలో తిరగటం పోతారు. సీట్లు దొరకట్ల, డబుల్ బెడ్ కొన్నాడు కానీ సీట్ లేదు. మాటల్లో